ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని స్వచ్ఛందంగా లొంగిపోవాలని హెచ్చరిస్తున్నారు. ఆయన ఎక్కడ దాక్కున్నాడో తమకు తెలుసు, కావాలంటే క్షణాల్లో లేపేస్తాం, ప్రస్తుతానికి ఆయన సేఫ్, వెంటనే ఆయన లొంగిపోవాలని హుకుం జారీ చేశారు ట్రంప్. అందుకే ఆయన ఇరాన్ రాజధాని టెహ్రాన్లో పౌరులు నగరం విడిచి వెళ్ళిపోవాలని మంగళవారం ఆదేశించారు. దీన్ని బట్టి చూస్తే ఇజ్రాయెల్కు తోడుగా అమెరికా కూడా రంగంలోకి దిగి ఇరాన్పై వైమానిక దాడులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టే బ్రిటన్ నుంచి అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ వైపు వెళ్లాయి. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ కూడా వెనక్కి తగ్గేది లేదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మొత్తానికి చూస్తే పరిస్థితులు భయంకరంగా తయారయ్యాయి. ప్రత్యేక కథనంలో మరింత సమాచారం చూద్దాం. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మరింత ముదిరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడంతో పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయేలా ఉన్నాయి. ఇక ట్రంప్ వాదన విషయానికొస్తే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని స్వచ్ఛందంగా లొంగిపోవాలని హెచ్చరిస్తున్నారు. తమ ఓపిక నశిస్తోందన్నారు. అయతుల్లా ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో తమకు పూర్తిగా సమాచారం ఉంది, కావాలనుకుంటే క్షణంలో లేపేస్తాం, ప్రస్తుతానికి ఆయన మాత్రం సేఫ్గా ఉన్నారని ట్రంప్ అన్నారు. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అమెరికా కూడా ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ న్యూక్లియర్ సైట్స్పై దాడులు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు అమెరికా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో అమెరికా పాల్గొనలేదు. అయితే భవిష్యత్తులో ఇజ్రాయెల్తో కలిసి దాడులు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అయితే టెహ్రాన్ నగర ప్రజలను స్వచ్ఛందంగా నగరం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ట్రంప్ సూచించడానికి కారణం అమెరికా దళాలు టెహ్రాన్పై బాంబుల వర్షం కురిపిస్తాయా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. యుద్ధం మొదలై బుధవారానికి 6వ రోజుకు చేరుకుంది. ఇరుపక్షాలు మాత్రం వెనక్కి తగ్గేదే లేదంటున్నాయి. ఇక ట్రంప్ వార్నింగ్కు ఇరాన్ కూడా గట్టిగానే జవాబిచ్చింది. ఖమేనీ స్పందిస్తూ ఇజ్రాయెల్తో ఎలాంటి రాజీ లేదు, జియోనిస్టులపై దయ చూపే ప్రసక్తే లేదంటున్నారు. ఇదిలా ఉండగా ట్రంప్ కెనడాలో జరుగుతున్న G7 సమ్మిట్ నుంచి అర్ధాంతరంగా వాషింగ్టన్కు వచ్చారు. వైట్ హౌస్లో ఆయన సిచ్యువేషన్ రూమ్లో సుమారు 1:20 నిమిషాల పాటు తనకు అత్యంత సన్నిహితులైన సలహాదారులతో చర్చలు జరిపారు. వారంతా ప్రస్తుతానికి ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ పై దాడులు వద్దని వారించినట్టు సమాచారం. కాగా గత కొన్ని రోజుల నుంచి ఇరాన్ను చర్చలకు రావాలని కోరడం, ఇరాన్ దానికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఇరాన్పై దాడులు ప్రత్యక్షంగా కాకుండా ఇజ్రాయెల్తో దాడులు చేయించిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్కు ప్రాక్సీ అమెరికానే అన్న విషయం తెలిసిందే. ఇక ఇరాన్లో ఫోర్డో సైట్ అండర్ గ్రౌండ్లో యురేనియం శుద్ధి చేసే ప్లాంట్ ఉంది. దానిపై దాడులు చేయాలని ట్రంప్ ప్లాన్ చేస్తున్నాడు. కాగా ప్రపంచంలోని అమెరికా వద్ద అండర్ గ్రౌండ్ను ధ్వంసం చేసే బాంబులున్నాయి. అయితే ట్రంప్ సలహాదారులు మాత్రం దాడులపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతానికైతే దాడులకు వెళ్లరాదని నిర్ణయించారు. అయితే ట్రంప్ తర్వాత ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారని అమెరికాతో పాటు ఇజ్రాయెల్ మీడియాతో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరి సంభాషణ వివరాలు మాత్రం తెలియరాలేదు. అయితే గత 3 రోజుల నుంచి అమెరికాకు చెందిన కనీసం 30 యుద్ధ విమానాలకు ఇంధనం నింపి పెట్టుకొని సిద్ధంగా ఉన్నాయి. ఈ యుద్ధ విమానాలు యూరప్కు వెళ్లిపోయాయి. అయితే ట్రంప్ మాత్రం తన సలహాదారులు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు ఇరాన్పై దాడులు చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ఇక ఇవన్నీ ఒకెత్తైతే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మాత్రం ఎలాంటి రాజీ లేదని, ఇజ్రాయెల్కు చెందిన జియోనిస్టులతో ఎలాంటి రాజీ కుదుర్చుకోరాదని తేల్చి చెప్పారు. దీంతో ఇజ్రాయెల్ ఇరాన్లోని కోజిర్ మిసైల్ ప్రొడక్షన్ సెంటర్పై పెద్ద ఎత్తున దాడులు చేసిందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ఇక ఈ ప్రొడక్షన్ సెంటర్ ఇరాన్కు అత్యంత కీలకం. ఇక్కడి నుంచే ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ను తయారు చేయించి ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది. గత ఏడాది అక్టోబర్లో ఇజ్రాయెల్పై ప్రయోగించిన బాలిస్టిక్ మిసైల్స్ ఇక్కడ తయారు చేసినవే. కాగా ఇరాన్ కూడా ఫతా-1 మిసైల్ను ఇజ్రాయెల్పై ఎక్కుపెట్టాయని ఇరాన్కు చెందిన మెహర్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. కాగా ఇరాన్కు చెందిన IRGC ఆపరేషన్ టర్నింగ్ పాయింట్ పేరుతో ఇరాన్పై దాడులు మొదలుపెట్టింది. ఇజ్రాయెల్కు చెందిన మెయిథికల్ మిసైల్స్కు వ్యతిరేకంగా ఫస్ట్ జనరేషన్ ఫతా మిసైల్స్ను ప్రయోగించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది.
ఇదిలా ఉండగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి అక్కడి పౌరులను ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఇరాన్ కూడా అదే బాట పట్టింది. టెల్ అవీవ్ నుంచి ఇజ్రాయెల్ పౌరులను ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించింది. టెల్ అవీవ్పై పెద్ద ఎత్తున క్షిపణులతో దాడులు చేస్తామని హెచ్చరించింది. అదే సమయంలో ఇరాన్ నుంచి వస్తున్న 2 డ్రోన్లను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అడ్డుకున్నాయి. ఇదిలా ఉండగా అమెరికాకు చెందిన ఫైటర్ జెట్స్ తూర్పు ఇంగ్లాండ్ నుంచి తరలిపోయాయి. ఈ విమానాలతో పాటు ఎయిర్ ఫ్యూయలింగ్ ట్యాంకులు కూడా వాటిని అనుసరించాయి. అయితే ఇరాన్పై ట్రంప్ యుద్ధానికి దిగాలంటే ముందుకు ఆయన కాంగ్రెస్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అమెరికా చట్టాల ప్రకారం అమెరికా ప్రెసిడెంట్ ఇతర దేశాలతో నేరుగా యుద్ధానికి దిగే అధికారం లేదు. దీనికి ఆయన కాంగ్రెస్ అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లతో పాటు సెనెట్ నుంచి ఆమోదం పొందిన తర్వాత మాత్రమే యుద్ధానికి దిగే అవకాశం ఉంటుంది. అయితే అమెరికా రాజ్యాంగంలోనే దేశ అధ్యక్షుడే చట్టం ప్రకారం సాయుధ దళాలకు సర్వసైన్యాధిపతి. అంటే ఆయన అధికారికంగా యుద్ధ ప్రకటన చేయకుండానే అమెరికా దళాలను మోహరించి సైనిక కార్యకలాపాలు నిర్వహించవచ్చు అని అమెరికా రాజ్యాంగం చెబుతోంది. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే 2017లో ఆయన సిరియాపై వైమానిక దాడులు చేయాలని ఆదేశించారు. బషర్ అల్ అసద్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే దాడులు చేయించాడు. దానికి ఆయన అప్పుడు చెప్పిన కారణం జాతీయ భద్రతతో పాటు మానవతా దృక్పథంలో దాడులు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నాడు. అయితే ప్రస్తుతం సీన్ పూర్తిగా మారిపోయింది. ట్రంప్ దూకుడుకు పగ్గం వేయాలని కొంత సెనేటర్లు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం డెమోక్రాటిక్లే కాదు, రిపబ్లికన్ పార్టీకి చెందిన కెంటకీ సెనేటర్ థామస్ మాస్సీ కూడా ఇరాన్పై దాడులు చేయడానికి అనుమతించరాదని ఎక్స్లో పోస్టు పెట్టారు. ఇది మన యుద్ధం కాదు. ఒకవేళ యుద్ధానికి పోవాలనుకుంటే రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ అనుమతి తీసుకుని అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత యుద్ధానికి పోవాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఇరాన్ గగనతలంపై ఇజ్రాయెల్ పూర్తిగా పట్టు సాధించిందని ట్రంప్ చెబుతున్నారు. అయితే ఇరాన్ మాత్రం టెల్ అవీవ్లోని ఇంటెలిజెన్స్ సెంటర్పై మొస్సాద్ కార్యాలయంపై దాడులు చేశామని, అటు సివిలియన్ మిలిటరీ లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని ఇరాన్ అంటోంది. దీనికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ఇరాన్లోని చమురు డిపోలపై పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపిస్తోంది. రాజధాని టెహ్రాన్ మాత్రం బాంబుల మోతతో దద్దరిల్లిపోతోంది. ఇక ఇజ్రాయెల్ వైమానిక దాడులకు ఇరాన్లో 585 మంది ప్రాణాలు కోల్పోగా మరో 1326 మంది గాయపడ్డారని అసోసియేట్ ప్రెస్ వెల్లడించింది. ఇక కెనడాలో G7 సదస్సు ముగిసింది. జర్మన్ ఛాన్సలర్ మెర్చ్ మాట్లాడుతూ అమెరికా, ఇజ్రాయెల్లు కలిసి ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్లను ధ్వంసం చేసే సత్తా కలిగి ఉన్నాయన్నారు. G7 దేశాలు ఇజ్రాయెల్కే మద్దతు పలికాయి. మిడిల్ ఈస్ట్లో అస్థిరతకు కారణం ఇరాన్ అని ముక్త కంఠంతో ఘోషించాయి. మరి ట్రంప్ దూకుడుగా ఇరాన్పై దాడులకు తెగబడతారా లేక కాంగ్రెస్ అనుమతి తీసుకుని రంగంలోకి దిగుతారా అనేది వేచి చూడాల్సిందే.